సందర్భమును బట్టి, ఆ అవకాశములను బట్టి జ్ఞానము, తెలివి, వివేకము ఈ మూడు కూడా మనిషిని హెచ్చిస్తూ ఉంటాయంట, గౌరవిస్తూ ఉంటాయంట. మనుషుల మీద ఆధారపడకుండా ఈ జ్ఞానము, వివేకము, తెలివి మనుషులకు ఆశీర్వాదముగా కలిగి ఉంటుందంట. మనం అనుకుంటాము దేవుడు నాకేమిచ్చాడండి అనుకుంటాం. కానీ దేవుడు ఎవరికి ఇవ్వలేనిది విజ్ఞానమునిచ్చాడు, తెలివినిచ్చాడు, వివేకమునిచ్చాడు. ఈ మూడు ఎప్పుడైతే మనిషిలో ఉంటాయో ఆ మనిషికి ఆస్తి లేకపోయినా ఈ రోజున నిలబడి 10 మందిలో గౌరవంగా బ్రతికే స్థితిని ఈ తెలివి, జ్ఞానము, వివేకము కల్పిస్తాయని పరిశుద్ధ లేఖనాల్లో మనకి తెలియచెప్పబడుతుంది. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు నెరవేర్చగలరని మన ప్రశ్న వేసినప్పుడంట, జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడంట. దేవుడు ఆశించేది కూడా అదే, దేవుడు కోరుకునేది కూడా అదే. నా చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారికి పరలోక రాజ్యమునందు నేను వారికి ప్రతి అవసరతలను నేను తీర్చేవాడునై ఉన్నానని లేఖనము చెప్పబడుతున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చింది బహు విలువైనది. మీరు ఎప్పుడైనా జ్ఞానంతో ఆలోచించండి, వివేకముతో ఆలోచించండి, తెలివితో ఆలోచించండి. నీ పొరుగు వారి కంటే, నీ ఎదుటి వారి కంటే, నీ ఇంటిలో వారి కంటే నీ పనులు అద్భుతంగా కనబడతాయి, ఆశ్చర్యంగా కనబడతాయి. లేదా నువ్వు తెలివి తక్కువ పని చేయండి, అది ఎవరు కూడా మంచిది అని అన్నారు. తెలివితో చేసినవి, తెలివి కలిగిన మాటలు, విజ్ఞానముతో కూడిన మాటలు, జ్ఞానము, తెలివి, వివేకమును, బహు సంపదలను సృష్టించగలిగినవి ఈ లోకంలో ఏంటంటే తెలివి, జ్ఞానము, వివేచన. ఈ మూడు కలిగిన వాడు మనం ఎవరమనంటే దేవునికి సైన్యములము, దేవునికి మహాప్రియతకరమైన బిడ్డలముగా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే ఆయన యొక్క సైన్యమును ఏం చేయాలంట? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంట. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని అంటే నీకేం కావాలి? తెలివి కావాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఈ మూడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయి.